హాయ్ అండి, ఈరోజు నేను మా నానమ్మ చేత్తో చేస్తున్న టమాటో రైస్ చూపిపోతున్నాను. అది మా నానమ్మ స్టైల్లో. చూడండి, మా నానమ్మ రెడీ చేస్తుంటుంది. ఇదిగోండి రైస్, కలిపి పెట్టుకున్న రైస్, ఆనియన్స్, ఇంకా టమాటో ప్యూరు. జస్ట్ కడాయిలో ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. చూడండి, బాగా వేగుతున్నాము. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, ఏమనుకోవద్దు, ఓకేనా? మా నాన్నమ్మ చేస్తుంటారు అంతే. అని ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, ఆనియన్స్ తొందరగా వేగడానికి, ఓకేనా? వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకున్నాను. మనకి తొందరగా వేగాలంటే ఆనియన్స్లో ఉప్పు వేసుకోండి, బాగుంటుంది, తొందరగా వేగుతుంది. ఇలా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేసుకోవాలన్నమాట, ఓకేనా? ఇవి ఫ్రై అయిపోయాయి, చూడండి, కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లోకి టమాటో ప్యూర్ వేసుకోవాలంట, నానమ్మ చెప్పింది. టమాటో ప్యూర్ వేసుకున్నాము. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం మేము, అందుకని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం బుడగలు వస్తాయి, అప్పుడంట మనం ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసేసుకోవాలి. ఇలా మనం మూత పెట్టేద్దాము, ఓకే? చూడండి, ఉడికిపోయింది. ఇలా అయిన తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు కారం పసుపు అవి యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఉప్పు కారం అవి వేసేసుకున్నాము. ఫస్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలన్నమాట, ఓకే? తర్వాత 2 స్పూన్స్ లేదా 2.5 స్పూన్స్ కారం వేసేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకుంటున్నాను, మా ఇంట్లో కారం కొంచెం తక్కువ తింటారు కాబట్టి. ఇప్పుడు నేను ఒక మసాలా వేస్తున్నాను, అది సీక్రెట్, వేయండి, బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను మసాలా ఏంటో అనేది. ఇవన్నీ వేసేసాం కదా, మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత ఎర్రగా ఉందో, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి, మెల్లగా కలుపుకుంటూ. మా నానమ్మ టమాటోలు ప్యూర్ వేయదన్నమాట, వేయించుతుంది డైరెక్ట్గా ఆయిల్లో. కానీ నేనే మిక్సీకి వేయమని చెప్పాను అనమాట మా నానమ్మకి, అందుకని ట్రై చేసింది. ఇలా చక్కగా కలుపుకోవాలంట, కలుపుకుంటే మనకి బాగా ఉంటుంది.
ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉంది టమాటో రైస్, బాగుంది కదా. అంతేనండి, సింపుల్. ఇంకా బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మా నాన్నమ్మ స్టైల్ టమాటో రైస్.